ఆర్టీసీని సర్కారులో కలుపుతామని కారు పాటోళ్ళు అప్పట్లో చెప్పిండ్రు. అంతా అయిపోయిందన్నారు. అది ఎక్కడ దాకొచ్చింది? రేవంత్ సారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది దాటింది, కానీ ఆర్టీసీ ముచ్చటైతే ఏడ వినిపిస్తలేదు. అసలు సర్కార్లో కలుపుతున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా అని అందులో పనిచేసేటోళ్ళు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. కానీ సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎరికేనా? నమ్మి నాన్న పోస్తే పుచ్చిబుర్రలైనవి అంటారు కదా, ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే అవుతున్నదట. ఆర్టీసీని సర్కారులో కలుపుడు కాదు, తీసుకుపోయి ప్రైవేటులో కలిపే పని ముంగటేసుకున్నాడట రేవంత్ సారు. ఆర్టీసీని వాళ్ళ దోస్తు అదాని సారుకు అప్పజెప్పాలని చూస్తున్నాడట. ఈ నడుమ కరెంటు బస్సులు తిరుగుతున్నాయి కదా, డీజిల్ బస్సులైతే పొగొచ్చి పానాలు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి కరెంటు బస్సులు పట్టుకొస్తున్నారు. ఇంకో 2-3 వేల బస్సులకు ఆర్డర్ కూడా పెట్టిండ్రట. కొనుటానికి కాదుల్లో, కిరాయి తెచ్చుటానికి. ఆర్టీసీలకు కొత్తగా వస్తున్న కరెంటు బస్సులన్నీ ప్రైవేటు కంపెనీలయే. మెగా కృష్ణారెడ్డి కంపెనీ, ఇంకో కంపెనీ బస్సులు పట్టుకొచ్చి కిరాయి ఇచ్చి తిప్పుతున్నారు. బస్సు ప్రైవేటుదే, డ్రైవరు ప్రైవేటు మనిషే. అంటే కొత్తగా సర్కారోళ్ళు బస్సులు కొనేది లేదు, డ్రైవర్లు కండక్టర్లను తీసుకునేది లేదు. మీదికెళ్లి డిపో జాగలు కూడా వాళ్ళకే అప్పచెప్తారట. ఈ లెక్కన చూస్తాంటే ముంగట మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకే పోయేటట్టున్నది. నొప్పి తెలవకుండా సూదిచ్చినట్టు, ఏర్పడకుండా కాలుకు జనగబట్టి రక్తం గుంజినట్టు ఆర్టీసీలకెళ్లి అసలోళ్ళని తీసేసి ప్రైవేట్ వాళ్ళను పెడుతున్నట్టే ఉన్నది. అందుకే కావచ్చు ఆర్టీసీని సర్కారులో కలిపే ముచ్చట గురించి రేవంత్ సారు సప్పుడు చేస్తలేడని అండ్ల పనిచేసేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు.